హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రారంభమైన రెండో టెస్ట్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో 35 ఓవర్లు పూర్తయిన తరువాత ఆటను నిలిపివేశారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్నాడు. బంగ్లా జట్టును బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అంచనాలకు తగ్గట్టుగానే భారత్ పేసర్ ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ లో జాకిర్ హసన్, సద్మాన్ ఇస్లాం లను అవుట్ చేశాడు. ఆకాష్ దీప్ బౌలింగ్ లో జాకిర్ హసన్ డక్అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇస్లాం 24 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఎల్బిడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. మరోవైపు బంగ్లాదేశ్ కెప్టెన్ సాంటూ భారత్ బౌలర్లకు కాసేపు ప్రతిఘటించాడు. నెమ్మదిగా పరుగులు రాబట్టాడు. 29వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ సాంటూ వికెట్ తీయటం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ లో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఆసియా ఖండంలో ఉన్న బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానానికి చేరాడు. అశ్విన్ ఇప్పటి వరకు 420 టెస్ట్ వికెట్లను సాధించాడు. అందరికంటే ముందు వరుసలో శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ముత్తయ్య తర్వాతి స్థానంలో అశ్విన్ ఉన్నాడు.